హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఎస్వి ఆటోస్కి అయితే వచ్చామన్నమాట. ఇది ఎస్వి ఆటోస్ అంటే తిరుపతి రేణుగుంట బై రూట్లో వీళ్ళ దగ్గర మనకు మల్టీ బ్రాండెడ్ షోరూమ్ అని చెప్పొచ్చు. యో బైక్స్, కాలాన్, ఈ విధంగా చాలా కంపెనీస్, బిట్రే లాంటి కంపెనీస్ చాలా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. దీంట్లో మనకి ఇప్పుడు కొన్ని అయితే ఇక్కడ ఉన్నాయి. ఆల్రెడీ మీకు ఒక వీడియో నేను పెట్టున్నాను. ఒక 1 lakh లోపల 3 vehicles అని, అలాగే లగేజ్ వెహికల్, ఈ లోడ్ ప్లస్ అని ఇవన్నీ కూడా పెట్టున్నాను అనమాట. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, నేను లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చూడొచ్చు. లేదంటే నేను వీడియో ఎండింగ్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు అనమాట. చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ తక్కువ బడ్జెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ చూడాలనుకుంటే చూడొచ్చు అనమాట. ఇది వచ్చి ఈ లోడ్ 2.0 అండి. దీని గురించి పూర్తిగా మనం వీడియోలు తీసుకుందాం. ఇది పూర్తిగా మనకు టీవీఎస్ ఎక్సెల్ టైప్ అయితే వస్తుందన్నమాట. దీని గురించి మనము అన్ని క్లియర్గా మాట్లాడుకుందాం. దీని కాస్ట్ ఎంత, అలాగే బ్యాటరీ కెపాసిటీ ఎంత, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుందాం. ఫ్రంట్ మనకు చూసుకుంటే హెడ్ ల్యాంప్స్ అయితే వస్తుంది అనమాట. ఇది ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తుంది. తర్వాత 2 ఇండికేటర్స్ సైడ్ వస్తాయి. అలాగే మనకు కింద వచ్చి రిఫ్లెక్టర్ కూడా వస్తుందండి. మనకు ముందర చూసుకుంటే రిఫ్లెక్టర్ ఉంటుంది. అలాగే మనకు 2 టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ వస్తుందన్నమాట. పెద్ద వీల్ అయితే వస్తుంది. మనకు టీవీఎస్ ఎక్సెల్లో ఏ వీల్ అయితే వస్తుందో అదే వీల్ సైజ్ దీంట్లో కూడా వస్తుందన్నమాట. మడ్గార్డ్ పూర్తిగా మనకు మెటల్ బాడీ అయితే వచ్చేస్తుంది. ఓన్లీ ఆ బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంటుంది కదా, అది మాత్రం పైన మాత్రమే మనకు ఫైబర్ అయితే వస్తుందన్నమాట. దీనికి ఆల్రెడీ గమనించవచ్చు, సేఫ్టీ ప్రికాషన్స్ కూడా అన్ని నీట్గా దీంట్లో తీసుకోవడం జరిగిందనమాట. గార్డ్ లాంటివి ఫిట్ చేసేసారు. ఇక దీంట్లో డిస్ప్లే చూస్తున్నారు కదా, ఈ విధంగా డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. డిస్ప్లేలో మనకు పెద్దగా ఏం ఆప్షన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే ఇది లగేజ్ బేసిక్. అలాగే స్పీడ్ మనకు ఒక 40 kilometers స్పీడ్ అయితే వస్తుందన్నమాట మనకు. అలాగే దీంట్లో 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఈ మోడ్స్లో మనం 1, 2, 3 చేంజ్ చేసుకొని స్పీడ్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇందులో హెడ్ ల్యాంప్కు సంబంధించిన స్విచ్ కూడా ఉంటుంది. మీరు హెడ్ ల్యాంప్ ఎలా వస్తుందో చూడండి. నైట్ టైం అయితే మీకు బాగా విజిబిలిటీ ఉంటుంది, పగలైతే మనకు అంతగా కనబడదు అనమాట. ఇది పగల టైం నేను తీసాను కాబట్టి మీకు లైటింగ్ తెలియట్లేదు. బ్యాక్ సైడ్ మనకు టైల్ ల్యాంప్ ఎలా ఉందో చూడండి. సేమ్ మనకు టీవీఎస్ ఎక్సెల్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరినే వీళ్ళు దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. అలాగే మనకు ఇక్కడ కీస్ కూడా ఉన్నాయి చూడండి. కీస్ కూడా మనకు డ్యూయల్ కీస్తో వస్తుంది. అలాగే మనకు ఇక్కడ చూసుకుంటే లైట్ అవన్నీ మనం ఇండికేటర్స్ గమనించవచ్చు. సైడ్లో ఇండికేటర్స్ ఏ విధంగా మనకు ఉన్నాయో ఒకసారి గమనించండి. ఈ విధంగా వస్తుందన్నమాట. అలాగే మనకు ఈ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇట్లా వస్తుంది కదా. ఇది ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది చూడండి. లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది, రైట్ సైడ్ అయితే ఆ విధంగా మనకు ఉంటుందన్నమాట. లుక్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా పూర్తిగా మనం మెటల్తో రావడం వలన మనకు అంత బాగుందనే చెప్పొచ్చు. అలాగే ఇది వచ్చి మనకు హై బీమ్, లో బీము, తర్వాత ఇది ఇండికేటర్కి సంబంధించిన స్విచ్చెస్, కింద హారన్ స్విచ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా కీస్ కూడా గమనించండి. మనకు దీంట్లోనే అలారం, అలాగే మనకు యాంటీ థెఫ్ట్ అవన్నీ కూడా దీంట్లోనే వస్తుందన్నమాట. కీలెస్ ఎంట్రీ లాంటి ఆప్షన్ ఉంటుంది. మనం దీంట్లోనే ఆన్ చేసుకోవచ్చు, అలాగే ఆఫ్ చేసుకోవచ్చు. 2 కీస్ అయితే వస్తాయన్నమాట. మనకు డ్యూయల్ కీస్కి ఈ మాదిరిగా స్విచ్ అయితే వస్తుంది. అలాగే మనకు బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే కింద వస్తుందన్నమాట. మనకి ఇక్కడ పక్కన స్విచ్ నట్లు ఉన్నాయి కదా, ఆ నట్లు ఓపెన్ చేసి అలాగే ఈ లాక్ ఓపెన్ చేస్తే మనకు బ్యాటరీని అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాటరీ చూసుకుంటే మనకు దీంట్లో 2 బ్యాటరీస్ అయితే వస్తాయండి. 2 టైప్ ఆఫ్ బ్యాటరీ కూడా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది ఇప్పుడు మనం చూపించేది 1.8 kilowatt బ్యాటరీతో వస్తుందన్నమాట. ఇది వచ్చి 70 to 80 kilometers రేంజ్ అయితే వస్తుంది. దీంట్లోనే మనము 3.6 kilowatt కూడా పెట్టుకోవచ్చు. 3.6 kilowatt అయితే మనకు 130 to 150 kilometers రేంజ్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే ఇది మీడియం స్పీడ్తో వెళ్ళే వెహికల్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఇక్కడ మెన్షన్ చేసిన మైలేజ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. దీంట్లో ఏం ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే మామూలుగా మనం తీసుకునే ప్రీమియం వెహికల్స్ కిందకి చూసుకుంటే కనుక వాటిలో మనకు హై స్పీడ్ అట్లాంటివన్నీ ఉంటాయి. స్పోర్ట్స్ మోడ్, అలాగే హై మోడ్ అలాంటివన్నీ వస్తుందన్నమాట. దానివల్ల మనకు రైడ్, రష్ మోడ్ అట్లాంటివన్నీ వస్తుంటాయి. వాటి వల్ల మనకు హై స్పీడ్ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి బ్యాటరీ మనకు తక్కువ వస్తుంది. దీంట్లో మనకు మినిమం స్పీడ్ కాబట్టి వాళ్ళు చెప్పిన రేంజ్ అయితే వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ సీట్స్ చూడండి, మనం ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేయడానికి కింద లాక్స్ కూడా ఉన్నాయండి. మనం క్లోజ్ చేసి లాక్ కూడా చేసుకోవచ్చు. తర్వాత మనము దాన్ని ఓపెన్ చేసి లాక్ అయితే తీసేయచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఆప్షన్ ఉంటుంది. మనం మామూలుగా కూర్చోవడానికి కుషన్ కూడా బాగుంది. అలాగే ముందర కూర్చోవడానికి కూడా కుషన్ బాగుందన్నమాట.
నేను డ్రైవ్ కూడా చేశాను, ఆ వీడియో కూడా మీకు పెడతాను, మీరు చూడండి. మనకి ఇంకా దీంట్లో మోటార్ చూసుకుంటే మనకు దీంట్లో 800 వాట్స్ మోటార్ అయితే వస్తుందండి. సేమ్ మనకు వచ్చి ఒక 40 కిలోమీటర్ స్పీడ్ అయితే వస్తుంది. 60 వాట్స్ 300 వాట్స్ మనకి దీంట్లో మోటార్ అయితే వస్తుంది. పీక్ పవర్ మనకు వచ్చి 800 వాట్స్ వస్తుంది అనమాట. దీని పేరు చూసుకుంటే ఈలోడ్ 2.0 అనమాట. మనకి కాలాన్ నుంచి ఈలోడ్ 2.0 చాలా సక్సెస్ఫుల్ అయిన మోడల్ అనమాట. ఇప్పుడు మనకి తిరుపతి కూడా తీసుకొచ్చారు. చిత్తూరులో ఆల్రెడీ బాగా దీనికి నేమ్ అయితే ఉంది, బాగా సేల్స్ అయితే అయిందనమాట. ఇంకా మనము దీని కాస్ట్ చూసుకుంటే మనకు 2 బ్యాటరీలు మనం మాట్లాడుకున్నాం కదా. 1.8 కిలోవాట్కి మనకు 85,000 రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది. 3.6 కిలోవాట్కి 1 lakh రూపీస్ అయితే కాస్ట్ పడుతుందండి. అలాగే మన ఛానల్ పేరు చెప్పండి, మీకు వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తారు. 3 years బ్యాటరీకి లైఫ్ వారంటీ కూడా ఉంటుందన్నమాట. వెహికల్ చాలా బాగుందండి. మనకు బిజినెస్ పరంగా యూజ్ చేసుకునే వాళ్ళకు, B2B అంటే మార్కెట్ వాళ్ళకి కానీ, లేదంటే సామాన్లు సేల్స్ చేసే వాళ్ళకి కానీ, వాళ్ళందరికీ కూడా మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా వెహికల్ ఎలా ఉందని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వెహికల్ ఎలా ఉందో కూడా నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై.